హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీ. ఈ పల్లీని ఫ్రై చేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేస్తూ ఉండాలా, మాడిపోతాయి. ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై తల్లుల్లి ఒక 11 రబ్బలు వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇవన్నీ. ఇది మునగాకు ఫ్రై చేద్దామని తీసుకున్నాం అనమాట. 1/2 kg కడిగేసుకుంటున్నాను. శుభ్రంగా కడుక్కొని వడబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయినాయి, మిక్సీ చేసుకోవాలన్నమాట పౌడరు. ఇప్పుడు మిక్సీ అయిపోయింది. ఇలాగా గరుకుగా ఉండాలా, గరుకుగా ఉంటే బాగుంటుంది. తెల్ల ఉల్లి చిల్లపల్ల దంచుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. తెల్లుల్లి వేసుకుంటున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి, శనగపప్పు ఇట్లా వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇలా వేసేసుకోవాలి. ఆకులు, మునగాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం అన్నమాట. చిన్న మంట మీద అలా మగ్గనియాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అయిపోతుంది. మూత తీస్తాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఇది మిక్సీ గిన్నెలో ఉంది. ఇది ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా కలుపుకోవాలి. వేడిది అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా చేసుకుని తింటే మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఆరోగ్యానికి మంచిది. ములక్కాడలు కూడా మంచిదే. వేడి అన్నంలో వేడి మునగాకు కూర. తాలింపు. ఇప్పుడు ఇది మా అమ్మాయి
టేస్టీ చూస్తుంది, ఎట్లుంటుందో చెప్తుంది అనమాట. సూపర్, బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అండి.